ఉండాలి. మొదటిగా నేను చెప్పినట్లుగా మనం ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించే వారిగా ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మన పాపములను మనము ఒప్పుకునేవారిగా, పశ్చాత్తాపం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఈ రెండవది మనము ప్రతిదినము జరిగించే వారిగా మనం ఉండాలి. మూడవదిగా మన మనస్సాక్షి మనం శుద్ధి చేసుకునే వారిగా ఉండాలి. నాలుగవదిగా మనము సహవాసములో ఉండాలి. సహవాసం లేకుండా మనము ప్రభువుని చూడలేము. అట్లనే ప్రభు రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము. ప్రభు యొక్క జీవాన్ని మనం ఆస్వాదించలేము. ఈ నాలుగిటిని కనుక మన అంతరంగంలో మనము శ్రద్ధ కలిగి, భయభక్తులు కలిగి మనం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. ప్రభువు యొక్క చిత్తాన్ని భూమి మీద జరిగిస్తాడని పరిశుద్ధ లేఖనాల ద్వారా ఈ దినాన ప్రభువు మనకు ఉపదేశించాడు. నిజంగా నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను గ్రహించినటువంటి ఈ యొక్క 4 విషయాల్ని మీతో వెల్లడిపరచుటకు